వెల్కమ్ టు మై ఛానల్. ఈ మోటార్ జంగిపెట్టిపోయింది తిరుగా మొత్తం చెత్త తట్టింది. వెళ్తలేవు, ఎన్ని ఉపాయాలు చేసినా కానీ అట్లా వెళ్తలేవు, బోల్డ్ తిరుగుతలేవు. కొట్టి కొట్టి రాయితో కొట్టి ఆశపడుతున్నావు. పెద్ద అయినది చిన్న ఆయనకు వస్తుంది, ఈయనకు తెలియక తెలివి తక్కువడు. తెలివి తక్కువ అయినందుకు ఈ మోటార్ వస్తలేదు, పొలం దడతలేదు. అందులో నాటు పెట్టుకొని పోయి ఎట చేయాలని ఊరికి బదులాడుతుంది. రాములు వచ్చి ఈ మోటార్ ఉదయకి చేస్తున్నాం. వెళ్తలేవు, కొట్టి కొట్టి మోటార్ చేసి పాప నీళ్ళు పారించే ఉపాయం చేయాలి. రైతు అర్థమైపోతుంది. ఏం చేయాలి? ఈ బావి నీళ్ళు వచ్చిపోతున్నాయి, కాలం లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. లేవు నీళ్ళకు మళ్ళీ పడుతున్నాయి, పొక్కలు పడుతున్నాయి. ఈ మోటార్ ఇది మొత్తం ఆయుధాలు రేపులు అందులో వేసిరు. నీళ్ళు పోయినాయి. పెట్టుబడి ఏమో తక్కువగా, పెట్టుబడి తప్ప మొన్న నారంత పోసి మూరిపోతుంది. దెబ్బలే నాన్న మూడిపోతుంది. ఇప్పుడు నాటు పెట్టే టైం వచ్చింది, నెల అయిపోయింది. నాకు ఏం చేయాలి? బాగా మొత్తం ఆయన చచ్చి బయటకెళ్ళి బాగా పెట్టుకుంటా గోడ కాపునేసారు. మాట్లాడరా దాని ఎక్కువ నువ్వు చేయకు. చెడ్డతోనే వస్తున్నాయి. గట్టిగా గట్టిగా పెట్టు, గట్టిగా చెలికలు దాదాపు చేసి పోయి ఇంట్లో తెలివి తక్కువ ఉంది నడిపాయనకు. ఇక ఈయనకు మోటార్ చేయరాదు, ఏం చేయరాదు. ఇక భద్రాడితే వచ్చి ఏం చేయాలి? ఇక మన పొలం దీనికి పోతుందట. కూడికిద్దామని మోటార్ ఇక ఊరికే ఈ మోటార్లు వెళ్తారు. జర క్రీడలు నాటి అంటే నాటి ఈ నట్లు మొత్తమే వెళ్తారు. జంగి పట్టిపోయినాయి, బోర్డు కానీ చూసి వస్తున్నాయి. ఇది నట్లు నట్లే రాదు. అయితే ఈ బోర్డు కానీ వస్తున్నాయి తప్ప నట్లయితే వెళ్తారు. రైతుల కష్టాలు దీని బాధలు ఉంటాయి. ఎవరు చూస్తారు ఈ బాధ? అయినాక ఆయన ఒడ్డుకొని ఆ బాధ పెడతాడు. పైసలు 4 రోజులు తింటారు, 100 బస్తాలు. సరే ఇచ్చారు పైసలు, జర ఉద్దర కాట పెట్టరు. రైతులకేమో వెళ్ళేయాలి. అవును భద్రం ఆడ దెబ్బలా చూస్తున్నాం.